హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు కోరుతున్నారండి. సో నవోదయ విద్యాలయ సమితిలో చాలా భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకి ఇక్కడ 1925 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మన సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష అలాగే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలండి. పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 1925 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. జనవరి 15, 2022 నుంచి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. లాస్ట్ డేటు ఫిబ్రవరి 10, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్ డ్రైవ్ 2021 అండ్ 2022. సో ఇవన్నీ కూడా నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్గా 15 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో 1 by 1 డీటెయిల్గా అయితే చూద్దాము. వీడియోని కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీజనల్ ఆఫీసెస్. సో ఇవన్నీ కూడా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. నవోదయ విద్యాలయ సమితి హెన్స్ఫోర్త్ మెన్షన్డ్ యాజ్ ఎన్విఎస్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అయితే ఉందని ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. టోటల్గా 8 రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయండి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే అండ్ షిల్లాంగ్. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా ఉంది. సో కాబట్టి ఎవరు కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ జేఎన్విలో వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయ. సో జేఎన్విలో వచ్చేసి 649 పోస్టులు అయితే ఉన్నాయని మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఒక్క తమిళనాడు తప్ప అన్ని ప్లేసుల్లో అయితే ఈ జేఎన్వి అయితే ఉందని మనకైతే చెప్తున్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మీరు ఒక్కసారి ఇక్కడ జాబ్ వస్తే కనుక ఇది మీకు పర్మనెంట్ పోస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ ఇక్కడ కింద మనకి పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో అలాగే అసిస్టెంట్ కమిషన్, అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పోస్ట్ అన్ని కూడా క్యాడర్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫిమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ ప్లస్ ఇంకా ల్యాబ్ అటెండెంట్ అండ్ మెస్ హెల్పర్. ఇవైతే జేఎన్విలో ఉంటుందని ఇక్కడ క్యాడర్స్ అయితే ఇచ్చారు. సో కింద మనం పోస్టులు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా మనకి ఇక్కడ టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో మీరు అన్ని కూడా డీటెయిల్గా అయితే ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ పోస్టులో వచ్చేసి మనకి టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ గ్రూప్ ఏలో వచ్చేసి టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. ఫిమేల్ స్టాఫ్ నర్స్ గ్రూప్ బిలో వచ్చేసి టోటల్గా 82 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ సిలో 10 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సిలో వచ్చేసి 11 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బిలో 4 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సిలో 1 పోస్టు, స్టెనోగ్రాఫర్ గ్రూప్ సిలో వచ్చేసి టోటల్గా 22 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సిలో టోటల్గా 4,
క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సిలో 87 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సిలో 8 పోస్టులు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సిలో 622 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గ్రూప్ సిలో 273 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సిలో టోటల్గా 142 పోస్టులు, మెస్ హెల్పర్ గ్రూప్ సిలో 629 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సిలో టోటల్గా 23 పోస్టులు. ఇలా మనకి ఒక్కొక్క పోస్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ అయితే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే కేటగిరీని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ టేబుల్ ఫామ్లో అయితే మీరైతే ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ కేటగిరీలో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే చూడండి. అలాగే నేను వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేసి వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చదవండి. ఎందుకంటే నేను కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చదవండి. అప్పుడు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్. ఈ పోస్ట్కి పే స్కేల్ అయితే కనుక లెవెల్ 12 ప్రకారం అయితే ఉంటుంది. 78,800 నుంచి 2,09,200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అప్ టు 45 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్ లేదా సైన్స్ లేదా కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారండి. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్. ఈ పోస్ట్కి లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. 78,800 నుంచి 2,09,200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అప్ టు 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్ లేదా సైన్స్ లేదా కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్. సో ఈ పోస్ట్కి అయితే కనుక లెవెల్ 11 ప్రకారం అయితే ఉంటుంది. పే స్కేల్ 67,700 రూపీస్ నుంచి 2,08,700 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా విత్ 8 ఇయర్స్ సర్వీస్ ఇన్ ద లెవెల్ అయితే ఇచ్చారండి. సో మీకు ఇక్కడ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ 2 పోస్ట్కి కూడా క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ ఫిమేల్ స్టాఫ్ నర్సు. ఈ పోస్ట్కి లెవెల్ 7 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 44,900 నుంచి 1,42,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ సెకండరీ ఎగ్జామినేషన్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ గ్రేడ్ ఏ 3 ఇయర్స్ మీరు డిప్లొమా సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్లస్ ఇక్కడ నర్సింగ్ చేసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ విత్ ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఇన్ హాస్పిటల్ లేదా క్లినిక్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో దీనికైతే కనుక లెవెల్ 6 ప్రకారం అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. 35,400 నుంచి 1,12,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ అడుగుతున్నారు. ప్లస్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు ఈ పోస్ట్కి. సో మ్యాక్సిమం డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు చాలామంది అయితే ఉంటారండి. సో ప్రజెంట్ ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ తెలియకుండా ఎవరు కూడా అయితే లేరు కాబట్టి సో ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్. సో వీళ్ళకైతే కనుక లెవెల్ 6 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 35,400 నుంచి 1,12,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ బీకామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారండి. సో నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో వీళ్ళకి లెవెల్ 6 ప్రకారం అయితే ఉంటుంది. 35,400 నుంచి 1,12,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ నాట్ ఎగ్జీడింగ్ అయితే 32 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ద డిగ్రీ లెవెల్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ, మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ లేదా ఇంగ్లీష్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ లేదా ఇంగ్లీష్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ లేదా ఇంగ్లీష్. ఇలా అయితే ప్రతి దానికి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ అయితే
అయితే చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్ట్, దీనికైతే కనుక లెవెల్ 5 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 29,200 నుంచి 92,300 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అప్ టు 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ నోట్ అని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ మస్ట్ బి ఇన్ సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్, దీనికైతే కనుక లెవెల్ 4 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 years మధ్య అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 80 words per minute అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 words per minute అయితే మీకు టైపింగ్ స్పీడ్ అయితే తెలిసి ఉండాలి, లేదా షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 60 words per minute అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ హిందీ కరస్పాండింగ్ అనేది ఇచ్చారండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక మీరు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్, సో ఈ పోస్ట్కి లెవెల్ 4 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 years మధ్య అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ అయితే ఇచ్చారు. అలాగే స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ విత్ 1 year కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్ట్, ఈ పోస్ట్కి అయితే లెవెల్ 4 ప్రకారం అయితే ఉంటుంది. శాలరీ 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అప్ టు 35 years వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 years డిప్లొమా ఇన్ క్యాటరింగ్ లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే అడుగుతున్నారు. లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఫ్రమ్ సిబిఎస్ఈ విత్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ యాజ్ ఎ వొకేషనల్ సబ్జెక్ట్ అండ్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాటరింగ్ అయితే అడుగుతున్నారు. లేదా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ అండ్ 1 year డిప్లొమా ఇన్ క్యాటరింగ్ లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాటరింగ్ అయితే అడుగుతున్నారు. లేదా ఇక్కడ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ విత్ మినిమం 10 years ఆఫ్ సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మాత్రమే 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. సో పైన నా క్వాలిఫికేషన్ అయితే కనుక 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు డిప్లొమా మీరు క్యాటరింగ్లో చేసి ఉంటే కనుక సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళకు మాత్రమే 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సో ఈ పోస్ట్ అయితే హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. 19,900 రూపీస్ నుంచి 63,200 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ 18 నుంచి 27 years మధ్య అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్, సో ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ పొజెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లేదా 25 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ అయితే అడుగుతున్నానండి. సో ఇంగ్లీష్లో అయితే కనుక మీరు 30 words, హిందీలో అయితే కనుక 25 words మీరు టైప్ స్పీడ్ అనేది ఉండాలైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి మీకు ఇక్కడ టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ జేఎన్వి కేడర్లు అయితే ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. 19,900 రూపీస్ నుంచి 63,200 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 years మధ్య అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ పొజెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లేదా 25 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ స్పీడ్ అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, సో ఈ పోస్ట్కి అయితే లెవెల్ 2 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 19,900 నుంచి 63,200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 years నుంచి 40 years వరకు అయితే ఇచ్చారండి. సో ఏజ్ లిమిట్ అయితే బాగా ఇచ్చారు, 40 years వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్లస్ ఇంకా ఐటీఐ సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ లేదా ప్లంబింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, అలాగే అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, వైరింగ్ అండ్ ప్లంబింగ్ వర్క్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ పోస్ట్
ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ దీనికైతే కనుక లెవెల్ 1 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ పాస్ విత్ ఏ సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ అయితే ఇచ్చారు, లేదా 12th క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మీకు 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ మెస్ హెల్పర్. సో దీనికి లెవెల్ 1 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ పాస్ విత్ ఏ సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్, లేదా 12th క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ ఇచ్చారు. సో ఇక్కడ మీరు 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెస్ హెల్పర్ చూస్తే కనుక ఈ పోస్ట్కి లెవెల్ 1 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఇచ్చారండి. క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ పాస్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ నోట్ అని పాయింట్స్ అయితే ఇచ్చారు మనకి. ఇన్ కేస్ ఆఫ్ క్యాజువల్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ జేఎన్వీస్ మెస్ అండ్ నాట్ పొజెసింగ్ మెట్రికులేషన్ హ్యావ్ టు పాస్ 10th క్లాస్ విత్ ఇన్ 2 years ఆఫ్ జాయినింగ్. అలాగే 10 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ లేదా స్కూల్స్, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రిబ్డ్ బై ఎన్విఎస్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ పోస్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ క్యాడర్ అయితే ఇచ్చారు. లెవెల్ 1 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. 18,000 నుంచి 56,900 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, ఎవరు కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ నుండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. వన్స్ మీకు జాబ్ వస్తే కనుక మీకు ఇది పర్మనెంట్ పోస్ట్ అవుతుంది. సో 1925 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. మీరు ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. నెక్స్ట్ ఈ పోస్టులకు వచ్చేసి మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సిబిటి టెస్ట్ ఏంటంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో తెలంగాణలో అయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి ఇక్కడ రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్లేసులు అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ ఉంటుందని మనకి ఇక్కడ టేబుల్ ఫామ్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్. సో దీనిలో స్టేజ్ 1లో సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు టెస్ట్లో వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని డివైడ్ చేశారండి. పార్ట్ 1లో వచ్చేసి మీకు రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 10 questions 10 marks అయితే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 marks ఈచ్ సబ్జెక్ట్ నుంచి అయితే ఉంటాయని చెప్తున్నారు. 20 questions 20 marksకి. పార్ట్ 3లో జనరల్ అవేర్నెసెస్ 20 questions 20 marksకి అయితే ఉంటాయి. పార్ట్ 4లో అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్. సో దీనిలో 50 questions 50 marksకి అయితే ఉంటాయి. పార్ట్ 5లో వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ నుంచి అయితే 50 questions 50 marksకి అయితే ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ డీటెయిల్గా సిలబస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఎన్విఎస్ వెబ్సైట్ అండర్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారండి. సో దానిలో మీరైతే కనుక సిలబస్ అయితే డీటెయిల్గా చూడొచ్చు అని కూడా అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ నుంచి 50 questions 50 marksకి అయితే ఉంటాయి. ఇలా టోటల్గా 150 questions 150 marksకి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ ఇక్కడ 3 hours అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది స్టేజ్ 1. స్టేజ్ 2లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ పోస్ట్. సో స్టేజ్ 1లో సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 15 questions 15 marksకి. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ 15 questions 15 marksకి. పార్ట్ 3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 15 marks ఈచ్ సబ్జెక్ట్ అయితే అడుగుతారని చెప్తున్నారు. సో దీనిలో 30 questions 30 marksకి అయితే ఉంటాయి. పార్ట్ 4లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15 questions 15 marksకి.
పార్ట్ 5లో వచ్చేసి జిఎఫ్ఆర్, ఎఫ్ఆర్ఎస్ఆర్ ఇక్కడ మీకైతే ఇక్కడ ఇచ్చారు. దీనిలో 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఉంటే ఇలా టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఫిమేల్ స్టాఫ్ నర్సు. సో వీళ్ళకి కూడా పార్ట్ 1లో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి అయితే ఉంటాయి. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో దీనిలో కూడా 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ వల్ల లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి అయితే వస్తాయి. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. పార్ట్ 4లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. 70 క్వశ్చన్స్ 70 మార్క్స్. ఇలా టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఈ పోస్ట్ కూడా మనకి ఇక్కడ పార్ట్ 1లో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. పార్ట్ 2లో క్వాంటిటీ యాప్ట్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. పార్ట్ 3లో వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి ఇక్కడ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటాయి. అలాగే పార్ట్ 4లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే కనుక మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇలా టోటల్గా 130 క్వశ్చన్స్ 130 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ టైం వచ్చేసి 2.5 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్. సో దీనిలో కూడా ఫస్ట్ వన్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. పార్ట్ 3లో వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి మీకు ఇక్కడ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఉంటాయి. పార్ట్ 4లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఉంటుంది. పార్ట్ 5లో సబ్జెక్ట్ నాలెడ్జ్. సో మీకు ఇక్కడ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీని నుంచి మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి క్లియర్ అయితే చెప్తున్నారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో దీనిలో పార్ట్ 1లో వచ్చేసి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటాయి. పార్ట్ 2లో ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ 3లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 4లో జనరల్ అవేర్నెసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 5లో వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి హిందీ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్ట్. సో దీనిలో కూడా స్టేజ్ 1లో సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 నుంచి రీజనింగ్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. పార్ట్ 3లో సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి మీకు 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. పార్ట్ 4లో లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అయితే ఉంటాయి. పార్ట్ 4లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్. దీనికి కూడా ఫస్ట్ స్టేజ్ 1లో సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఉంటాయి. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. పార్ట్ 3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ 2 అవర్స్ ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది మీకు టైం డ్యూరేషను. నెక్స్ట్ స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, లేదా షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 60 వర్డ్స్ పర్ మినిట్ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే మీకు ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కంప్యూటర్ ఆపరేటర్. సో దీనిలో పార్ట్ 1లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. పార్ట్ 2 నుంచి క్వాంటిటీ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. పార్ట్ 3 లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. పార్ట్ 4లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఎలా ఉంటాయి. టోటల్గా 130 క్వశ్చన్స్ 130 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు 2.5 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్ట్. పార్ట్ 1 నుంచి రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి అయితే ఉంటుంది. పార్ట్ 2 జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి. లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి మీకు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. పార్ట్ 4లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. పార్ట్ 4 నుంచి
డొమియన్ ప్రొఫెషన్ నాలెడ్జ్. సో దీనిలో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, ఇలా టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. టైం డ్యూరేషన్ వచ్చి 2.5 hours అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో దీనిలో కూడా మీకు పార్ట్ 1లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, పార్ట్ 2లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, పార్ట్ 3లో జనరల్ అవేర్నెసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి, పార్ట్ 5లో బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, టోటల్గా 130 క్వశ్చన్స్ 130 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ 2లో టైప్ రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్లస్ నెక్స్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్. సో దీనిలో కూడా మనకి పార్ట్ 1లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, లాంగ్వేజెస్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, ఇలా టోటల్గా 130 క్వశ్చన్స్ 130 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. స్టేజ్ 2లో టైప్ రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. సో దీనికి కూడా స్టేజ్ 1లో సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి. సో ఇవన్నీ కూడా సేమ్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు అయితే క్లియర్గా అయితే చూడండి. ఇలా టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి, టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. స్టేజ్ 2లో ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్. సో దీనికి కూడా రీజనింగ్ ఎబిలిటీ నుంచి జనరల్ అవేర్స్ నుంచి 15 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, పార్ట్ 5లో వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సో దీనిలో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, ఇలా టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 2.5 hours ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ మెస్ హెల్పర్. సో ఈ పోస్ట్కి కూడా రీజనింగ్ ఎబిలిటీ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ఉంటుంది. సో అలాగే లాంగ్వేజ్ నుంచి సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ నుంచి. సో ఇక్కడ మీకు 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, ఇలా టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ పోస్ట్కి అయితే పార్ట్ 1లో లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటే, పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ 3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ టైం వచ్చేసి మీకు 2 hours అయితే ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా మనం అన్ని పోస్టులకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎలా కండక్ట్ చేస్తారు, సిలబస్ ఎలా ఉంటుందని అయితే డీటెయిల్గా అయితే చూసామండి. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు, www.navodaya.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులకు వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే పోస్ట్ని బట్టి స్టేజ్ 2లో మీకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, అలాగే ఇంకా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామంటే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ త్రూ NVS వెబ్సైట్ ఎట్ www.navodaya.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ ఈ పోస్ట్కి అయితే కనుక 1500 రూపీస్ అయితే ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే కనుక 1200 రూపీస్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. సో ఈ పోస్టులకి అయితే కనుక 1000 రూపీస్ అయితే ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులకి అయితే కనుక 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో సో మీరు ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒక్కొక్క పోస్ట్కి ఏ పోస్ట్కి ఎంత మీరు ఫీ చెల్లించాలని ఒకసారి మీరైతే ఒకసారి డీటెయిల్గా చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చేసి మనకి January 12th అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ క్లోజెస్ వచ్చేసి February 10, 2022 అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారండి. March 9th నుంచి
మార్చి 11th లోపున మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసామని డేట్ అయితే మెన్షన్ చేశారు. కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. నెక్స్ట్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 10, 2022 వరకు అయితే ఇచ్చారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 10th క్లాస్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్ అండి. ఒక్కసారి మీకు జాబ్ వస్తే కనుక మీరైతే పర్మనెంట్ అయిపోతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.